పట్టణ సిపిఎం ఆధ్వర్యంలో మార్చి 8 నుండి 17వ తేదీ వరకు నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఒంగోలు నగరంలో అనేక సమస్యలు కొలువై ఉన్నాయని, ఆ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 26వ తేదీన భారీ ధర్నా చేపడుతున్నట్లు పట్టణ సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు తెలియజేశారు. ఒంగోలులోని సుందరయ్య భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రజా చైతన్య యాత్రలో ఎదురైన పలు సమస్యలపై మాట్లాడారు. నగరంలో దాదాపు 38 డివిజన్లను ప్రజా చైతన్య యాత్రలు చేశామని, ఆయా డివిజన్లోని ప్రజలు అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ప్రధానంగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, మంచినీరు అరకొరగా వస్తున్నాయని అన్నారు. వస్తున్న నీరు కూడా సమయానుకూలంగా రావట్లేదని, అర్ధరాత్రి వస్తున్నాయని, పగటిపూట మంచినీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. శివారు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారని, ఆ వచ్చే నీరు సరిపోవడం లేదని అన్నారు. ఇచ్చిన నీరు కూడా వాసన వస్తుందని, మురుగునీరుతో వస్తుందని ఆయన ఆరోపించారు. కొప్పోలు చింతల దగ్గర 4121 మందికి టిడ్కో ఇళ్లు నిర్మాణం చేశారని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లకు నేటికి విమోచన కలగలేదని అన్నారు. వాటిని తక్షణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని కోరారు. ఇంకా ఎన్నో సమస్యలపై 26వ తేదీ ధర్నా చేస్తున్నామని, ఈ ధర్నాకు బాధితులైన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నగర సిపిఎం నాయకులు జి రమేష్, తంబి శ్రీనివాసరావు, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. 2840 మందికి ఒక్కొక్క సెంటు స్థలం లెక్కన కేటాయించింది. పొజిషన్ చూపించలేదు ఇంతవరకు. ఈ ప్రభుత్వం 2 సెంట్లు ఇస్తారంటుంది. మరి అదే ప్రభుత్వ భూమిని మళ్ళీ కొనుగోలు చేసి ప్రభుత్వం డబ్బులు వెచ్చించి నిధులు కేటాయించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అనర్హుల పేరుతోటి అర్హులు కూడా తొలగించే అవకాశం ఉన్నది. ఏంటని దాన్ని స్పష్టత చేయాలి. ఇల్లు కట్టుకునే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వ భూముల్లో పట్టాలు, నివాసం చేస్తున్న వాళ్ళందరికీ పట్టాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా అనేక సమస్యలు ఈరోజు నగరంలో ఉన్నాయి. దోమల బెడద, కుక్కల బెడద, అలాగే దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి. కరెంటు స్తంభాలు 30-40 ఏళ్ళ క్రితం వేసినటువంటి స్తంభాలు వంగిపోతున్నాయి, ఇరిగిపోతున్నాయి, లైన్లు ఇబ్బంది వస్తూ ఉంది. కాబట్టి అక్కడ కూడా కొత్త కరెంటు స్తంభాలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతూ ఉంది. సాయంత్రం 6:30-7 గంటలు అయితే పోలీసులు నగరం చుట్టూతా మోహరించేసేసి వెళ్ళే భవన నిర్మాణ కార్మికుల్ని, ఆటో వర్కర్స్ని, రకరకాల ప్యాసింజర్ల దగ్గర కూడా కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. రకరకాల ఫైన్లు వేస్తూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సాగర్ హోటల్ సెంటర్లో ఈరోజు ఆ రోడ్డు తిరగాలి అంటే, బస్టాండ్కి రావాలంటే పూర్ణిమ హోటల్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ ప్రాంతంలో సుందరయ్య భవనం రోడ్లో నిత్యం పేషెంట్లు, రోగులతో ఉండే ప్రాంతంలో కూడా మోటార్ సైకిల్ పెట్టి ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పెడతా ఉన్నారు. సిగ్నల్ పాయింట్స్ లేకుండా ఉన్నాయి. కాబట్టి ట్రాఫిక్ నివారణ చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని మేము కోరుతా ఉన్నాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అని చెప్పి గత అసెంబ్లీ ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది. కానీ అది తీసుకొచ్చిన పరిస్థితి లేదు. అట్లానే పదే చెప్తున్న సమస్య, ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వకపోగా 3 రోజులు ఇచ్చే నీళ్ళలో అంతా మురికి నీళ్లు, అట్లానే పాసిపట్టిపోయిన నీళ్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఒంగోలు నగరంలో ఉంది. మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది. అట్లానే శివారు కాలనీలో 8 రోజులకి 10 రోజులకి ట్యాంకర్లు వస్తూ ఉన్నాయి. కనీసం 3 రోజులకైనా ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా అందరికీ ఇళ్ళు ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉంటే, అందరికీ ఇళ్ళు ఏంటి ఊళ్ళో కట్టిస్తామని చెప్పి ఒక నాయకుడు చెప్తే, ఒక నాయకుడు మేము ఇల్లు కట్టిస్తున్నామని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఏదైతే ఇల్లు కట్టిస్తామని చెప్పి చెప్పినటువంటి టిడ్కో ఇళ్ళు ఈరోజు అన్నం ద్రాక్షగా మారిపోతుంది. ఇళ్ళు కట్టారు కానీ లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ రోజుకు కూడా ఆ టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులకి అనే పరిస్థితి ఉంది. అట్లానే ఇప్పుడు మనం చూసాం, పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు సంవత్సరం అయింది, అందరికీ ఇళ్ళు ఇస్తాం, ఊళ్ళు జగనన్న ఊళ్ళు కట్టిస్తామని చెప్పి. అట్లానే ఈ ఇళ్ళు అందరికీ ఇవ్వాలని చెప్పి, అందరికీ 2 సెంట్లు లెక్కన లబ్ధిదారులందరికీ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.